వ్యవసాయ రుణాలు తీసుకోకపోయినా కూడా ఒకవేళ మీరు వ్యవసాయ రుణాలు తీసుకుంటే బ్యాంక్ అధికారి మీకు కట్ చేస్తాడు, ఆల్రెడీ ఇన్సూరెన్స్ కట్ చేస్తాడు తెలుసా మీకు? పంట రుణాలు తీసుకున్నప్పుడు ఇన్సూరెన్స్ ఒకటి కట్టే వస్తుంది, తెలియదు ఎవరికి. పంట రుణాలు తీసుకున్నప్పుడు పంటకి ఇన్సూరెన్స్ కట్ చేస్తాడు ఆల్రెడీ గవర్నమెంట్. కట్ చేసేది ఏతుందో ఇక్కడికే కట్ చేస్తారు వాళ్ళు, ఇదే సంస్థ కట్ చేస్తారు. ఇక్కడి నుంచే మీకు క్లెయిమ్స్ సెటిల్మెంట్స్. పంట నష్టం అంటే వాతావరణం వల్ల అంటే ఏదైనా వర్షాలు పడడం, ఎక్కువ వర్షాలు పడడం, అసలు వర్షాలు లేకపోవడం, నీళ్లు ఉండడం, అసలు నీళ్ళు లేకపోవడం, పంట చీడ పురుగులు అన్ని పడ్డం, ఏమైనా పడ్డప్పుడు లేకుంటే దిగుబడి ఏం రానప్పుడు, ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది. అయితే మీకు క్రాప్ లోన్ తీసుకున్నప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఆల్రెడీ కట్ చేస్తారు. అది మీరు ఏ ఇన్సూరెన్స్ కట్ చేస్తున్నారు, ఎంత ప్రీమియం కట్ చేస్తున్నారు, ఎంత సబ్సిడీ ఇచ్చింది గవర్నమెంట్, ఇవన్నీ మీరు బ్యాంక్ అధికారులు తెలుసుకోవాలా. ఇంకోటి ఏంటంటే కొందరు సొంతంగా పెట్టుబడి పెడతారు. సొంతంగా పెట్టుబడి పెట్టినప్పుడు బ్యాంక్ అధికారి దగ్గరికి వెళ్ళాలా? బ్యాంక్ అధికారి దగ్గరికి వెళ్ళండి. సొంతంగా పెట్టుబడి పెట్టినప్పుడు బ్యాంక్ అధికారి దగ్గరికి వెళ్ళి, సార్ నేను సొంతంగా పెట్టుబడి పెడుతున్నా, 2 ఎకరాల పంట పండిస్తున్నా, ఈ రకమైన పంట పండిస్తున్నా అని చెప్తే దానికి తగ్గట్టు ప్రీమియము, దాని తగ్గట్టు సబ్సిడీ ఎంత ఇస్తుంది గవర్నమెంట్, ప్రీమియం ఎంతను డీడీ రూపకంగా తీసుకుంటుంది. ఇన్సూరెన్స్ పంట 3 నెలల పంట అయితే 3 నెలలు, 6 నెలల పంట అయితే 6 నెలలు, సంవత్సరం పంట అయితే సంవత్సరము. ఏ పంటకు ఆ పంటకే. పంట స్టార్ట్ చేస్తాం అనగా ఒక 4 రోజులు 5 రోజుల ముందు బ్యాంక్ అధికారి దగ్గరికి వెళ్ళాలి. సార్ నేను ఈ పంట స్టార్ట్ చేస్తున్నా, ఇన్ని ఎకరాలు చేస్తున్నా అని చెప్తే దాని తగ్గట్టు ప్రీమియం సబ్సిడీ అంతా చెప్తాడు. సొంతంగా పెట్టుబడి పెడుతున్నా డీడీ రూపకంగా కట్టుకోండి. ఒకవేళ లోన్ తీసుకుంటే ఆల్రెడీ లోన్లో కట్ చేస్తాడు. ఇది ప్రోగ్రామ్ అండి. ఒకవేళ రెండు పంటలు పండించే రైతులు ఉంటారు, ఏ పంటకు ఆ పంటకే చేపించాలి ఇన్సూరెన్స్ ప్రతి పంటకు. ఇంకోటి కొందరు లోన్ ఒకటి తీసుకుంటారు, పంట ఒకటి వేస్తారు, కొందరు వేస్తారట. లోన్ మీద ఒక పంట మీద లోన్ తీసుకుంటారు, వేరే పంట వేస్తారు. అలా వేయద్దు. ఎందుకంటే పంటకు లోన్ ఏ పంటకు లోన్ తీసుకుంటే అదే పంటకు ప్రీమియం కట్ చేస్తాడు బ్యాంక్ అతను. మీరు ఇక్కడ ఒక పంట ఇన్సూరెన్స్, ఒక పంటకి ఇన్సూరెన్స్ కడతారు, ఇంకో పంటకి వేస్తే ఈ పంట నష్టం జరిగినప్పుడు నష్టపరిహారం రాదు. ఎందుకంటే బ్యాంకులో రాసుకునేది ఏంటిది, ఏ పంట కోసం రుణం ఇచ్చినావో అదే పంటకి ఇన్సూరెన్స్ కట్టుకుంటాడు. కాబట్టి నువ్వు వేరే పంట వేస్తే వర్తించదు. కాబట్టి ఏ పంట వేయాలనుకుంటున్నా